దేవుడు లేఖనాల ద్వారా నాతో మీతో మాట్లాడిస్తున్న మాటలు. రోగంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించడానికి నీకు అక్కర్తలు రావు. అప్పుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించడానికి నీకు మనసు రాదు. ఏమండి, నిందల పాలైనప్పుడు దేవుణ్ణి ప్రేమించడానికి నువ్వు ముందుకు రావు. అనేక మందిలో నిందల పాలైనప్పుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నీ ఒంటరితనంలో నీవు దేవుణ్ణి మాట్లాడవు దేవునితో. కానీ దేవుడైతే నిన్ను ప్రేమించాలి, దేవుడైతే నీకు సహాయం చేయాలి, దేవుడే నన్ను అభివృద్ధి చేయాలి, దేవుడే నన్ను నిలబెట్టాలని కోరుకుంటూ ఉంటావు. అది తప్ప కాదమ్మా. ఆయన నిన్ను ప్రేమించినప్పుడు నీవు కూడా ఆయన్ని ప్రేమించాలి కదా. అమ్మ, తప్పుగా ఏమన్నా మాట్లాడుతున్నా అంటారా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నీవు కూడా ఆయన్ని ప్రేమిస్తే ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆ కార్యాలు కానీ, ఆ సంగతులు కానీ, ఆ ఆత్మీయ జీవితం కానీ ఎంత బాగుంటుందండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, సరే, మీరు ఆయన్ని ప్రేమించగలుగుతున్నారా? ఆయన మీకు శాంతి కలగజేస్తున్నాడు, సరే, మీరు శాంతిగా జీవిస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నా యందు నిలబడి ఉన్నాడు, ఆయనే నా వెనకున్నాడని మనం చెప్పుకుంటున్నాం. కానీ నీవు ఎప్పుడైనా ఆయనతో మాట్లాడగలిగే ఒక ప్రయత్నం చేయగలిగావా? నీవు ఆయన్ను ప్రేమించగలిగే ఒక ప్రయత్నం చేయగలిగావా? ఆయనతో నీతిగా నడిచే ఒక ప్రయత్నం నువ్వు చేయగలిగావా? ఏది కూడా నీ జీవితంలో నువ్వు చేయవు. కానీ దేవుడి దగ్గర నుంచి అవి కావాలి, ఇవి కావాలి, ఆశీర్వదించాలి. నా పాపాలేంటో దేవుడికి తెలీదా? నా ప్రవర్తన ఏంటో దేవుడికి తెలీదా? నేనేంటో, నా మనసు ఏంటో దేవుడికి తెలీదా అని నువ్వు ఆయన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఎప్పుడైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఏమండి, ఎప్పుడైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఏమని ప్రశ్నించుకోవాలి? నేను ఆయన్ని ప్రేమిస్తున్నానా? నేను ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నానా? నేను ఆయన్ని వెంబడిస్తున్నానా? లేకపోతే నేను ఆయన ఆధ్వర్యంలో నడుచుకుంటున్నానా? లేకపోతే నేను ఆయన ప్రేమకు లొంగిపోయానా లేదా అని నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటా.